హలో అండి అందరికీ. ఈ సింపుల్ ట్రిక్తో స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే శనగపిండి వేసావో అదే కప్పుతో 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ కొంచెం వేస్తూ దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇలాగా మనకి దోసపిండిలాగా కలుపుకున్న తర్వాత పిండి అనేది రెడీ అయిపోతుంది. దీనిని దోశలు వేసే గరిటెతో తీసుకొని ఇలాగా చూసుకోండి. అంటే పిండి అనేది మనకి జారుతూ ఉండాలి. పిండి రెడీ అయిపోయిన తర్వాత మనం చక్రాలు తీసుకునే మొదటిలో పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోండి. లేకపోతే మనము క్యారెట్ తురుముతాం కదా, ఆ గ్రేటర్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలాగా ఒక గ్రేటర్ తీసుకొని పెద్ద హోల్స్ ఉన్న వైపు గరిటెతో పిండి తీసుకొని కొంచెం వేసుకుంటూ ఉండాలి. మనం పైన ప్లేట్ ఉండిద్ది కదా, అంటే గ్రేటర్ తురుముకునేది, ఆ గ్రేటర్ అనేది కొంచెం అటు ఇటుకి మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగా హై ఫ్లేమ్లో మనకి ఇవి కుక్ అయ్యేదాకా ఉడికించుకొని తీసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పిండి అనేది గరిటెతో తీసుకొని ఈ గ్రేటర్ పైన ఇలాగ వేస్తూ ఉండాలి. కొంచెం వేసుకుంటూ పైన గ్రేటర్ అనేది అటు ఇటుకి కొంచెం మార్చుకుంటూ వేసుకోవాలి. ఇలాగ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా బాగుంటాయి. ఆయిల్ అనేది పీల్చిద్ది అనే భయం ఏమీ అవసరం లేదు. ఆయిల్ కూడా పీల్చదు. ఒకవేళ మీ దగ్గర గ్రేటర్ లేకపోతే మనం చక్రాలు తీసుకునే మౌల్డ్ ఉంటుంది కదా, ఆ మౌల్డ్లో జస్ట్ పైనుంచి ఆ గరిటెతో పిండి పోస్తూ మౌల్డ్ అనేది కొంచెం అటు ఇటుకి మార్చుకుంటూ ఉండండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ. చూసాక ఇది కూడా అంటే మనము చక్రాల మౌల్డ్తో వేసినా సరే చాలా రౌండ్గా వస్తున్నాయి. ఇలాగ పిండి మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్కి పల్లీలు 1/2 కప్పు తీసుకొని ఇదే ఆయిల్లో కొంచెం క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లిని కొంచెం స్మాష్ చేసుకొని కొంచెం మెత్తగా చేసుకొని వాటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ కరాపుస అయితే రెడీ అయిపోయింది. చూడండి సౌండ్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు రెబ్బలు, సాల్ట్ 1 పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే ఆయిల్ కూడా అస్సలు పట్టదు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.